బహిష్కరిస్తున్నాను అని నన్ను మన్నించండి. కంస మహారాజు గారికి విరుద్ధంగా నేను ఏ పని చేయలేను. మీరే మా చెయ్యి వదిలేస్తే మా జీవితాలను ఎవరు బాగు చేస్తారు? మీరే కదా మా అధినాయకులు. మా తండ్రి గారు బర్సానాకి అధిపతి. ఆయనపై మీ బాధ్యతే కాదు, బర్సానా ప్రజలందరి రక్షణ గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఆయన మీకు ఏ సహాయం ఇప్పుడు చేయలేరు. కానీ నేను అధిపతిని కాను, అలాగే నాపై ఏ పదవి భారం కూడా లేదు. మీకు నేను సహాయం చేస్తాను. ఇదంత సులభం కాదు రాధా, చాలా కఠినమైన సమస్య. కంస మహారాజు గారికి విరుద్ధంగా మనం ఏమీ చేయలేము. మన మద్ర రాజ్యంపై ఆధారపడితే వీళ్ళందరూ మనపై ఆధారపడి ఉన్నారు నాన్న. వీళ్ళంతా బర్సానాలు ఆకలి బాధతో చనిపోతే మనం మాత్రం ప్రశాంతంగా భోజనం చేయగలమా నాన్న? ఇప్పుడు మీరే చెప్పండి నాన్నగారు, వీళ్ళ ఆకలితో చనిపోయినా సరే అని వదిలేయాలా? వింటున్నారా నాన్నగారు? సోదరికి అర్థమయ్యేలా చెప్పండి. తను చేసే ఈ ప్రయత్నం మన కుటుంబ గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తుంది. ఆయన బాధ్యతతో చేసిన ప్రమాణం కూడా పూర్తి చేసినట్లవుతుంది. నువ్వే ప్రమాణం బాధ్యతల గురించి మాట్లాడుతున్నావు రాధా? ప్రతి నాయకుడు పదవి స్వీకరించే సమయంలో ప్రజల్ని రక్షిస్తానని, మేలు చేస్తానని ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణం మీరు కూడా చేశారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం నేను మీ నుంచే నేర్చుకున్నాను నాన్న. మీరు మాట తప్పుతుంటే నేనెలా చూడగలను? మీరు ప్రయత్నించండి నాన్న, ఎలా అయినా కంస మహారాజు వరకు వీళ్ళ అభ్యర్థన చేరేలాగా. అంతవరకు వీళ్ళ కుండల్ని బజార్లో అమ్మడానికి నేను వెళ్తాను నాన్న. అసంభవం. నాన్నగారు, ఆ పైన నమ్మకం లేదా? నీపైన నమ్మకం ఉంది, కానీ కంసుని సైనికుల మీద లేదు. ఈ కుండలు బర్సానా నుండి వస్తున్నాయని కూడా వాళ్ళకి తెలీదు. ఒక షరతు, నీకు రక్షణగా మన వాళ్ళు కూడా నీతో పాటు వస్తారు. నాకు అంగీకారమే. ఇదెలా ఉంది బామ్మగారు? వస్తువు ఆకారం కాదు, దాన్ని తయారు చేయడానికి చేసే ఆలోచనే ఎప్పుడూ గొప్పదమ్మా. ఇప్పుడు మనం చేయబోతున్న పని సరైనదే అంటావా రాధా? అవును విశాఖ, మనం చేస్తున్న పని సరైనదే. నాకెందుకో మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది ఈ సంఘటన ఏదో శుభప్రయాణానికి జన్మనివ్వబోతుందని. లలిత, జనాలేం మాట్లాడినా పట్టించుకోవద్దు. మనం ఇక్కడికి వచ్చిన పని పూర్తి చేసి వెళ్దాం. సోదరా, ఈ కుండల్ని దింపి అదిగో అక్కడ పెట్టండి. మధురాధిపతి మహారాజు కంసుల వారికి జయము. వీరేమో బర్సానాకి అధిపతి. తెలుసు, ఆయన తెలుసు. ఆయన ఇక్కడికి వచ్చిన కారణమో తెలుసు. మీ వినతి నేను స్వీకరిస్తే అప్పుడు మీరు నా వినతి కూడా స్వీకరిస్తారా? అవశ్యం మహారాజా, తమరు ఆదేశించండి చాలు. మీరు వినే ఉంటారు. నా భవిష్యం అని ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఈ విషయం కూడా వినే ఉంటారు. పిల్లాడు గోకులంలోనే ఎక్కడో ఉన్నాడు. గోకులనందుడి మిత్రుడు కదా మీరు. మీ మిత్రుడి సాయం తీసుకోండి. మీరిరువురు కలిసి ఈ విషయం తెలుసుకోండి. అసలు ఆ బాలుడు ఎవరో, అతని నామం ఏమిటో, అప్పుడు అపరాధులందరినీ నేను క్షమించేస్తాను. ఎవరు నువ్వు? నాకదైతే చాలా పెద్దది. ముందు ఈ విషయం చెప్పు, నీ పేరేంటి? రాధా. జాగ్రత్త. ఎవరతను? ఆయన నా సోదరుడు. మా కుండల్ని పగలగొట్టకుండా ఆపావు. నాకనిపించింది నువ్వే యుద్ధం చేస్తావని. నేను పైకి ఎలా కనపడతానో అది నేను కాదు. నా అసలు స్వరూపం తెలుసుకోవటానికి కళ్ళతో చూడాల్సిన అవసరమే లేదు. కంస మహారాజు గారికి భయపడి ఎవరు కూడా వాళ్ళ కుండల్ని ఖరీదు చేయరు. నేను ఖరీదు చేస్తాను. నేను కంస మహారాజుకి ఏమాత్రం భయపడను. భయపడ్డంట స్వయంగా తలపడ్డానికి వెళ్ళడం లేదు. తన సోదరుడి శక్తిని అడ్డుగా పెట్టుకుంటున్నాడు. వీరత్వం అంటే బలం ప్రదర్శించడం మాత్రమే కాదు, పరాక్రమం అనేది మనసులో ఉంటుంది. నువ్వు కంసుడికి సవాల్ విసిరి నీ పరాక్రమం ఏంటో చూపించావు. తమరి పేరేంటి? నా పేరు ఆయనది బలరాముడు. మా బలరాముడు చాలా బలవంతుడు.
ఎక్కువగా కసరత్తులు చేయటం వల్ల బలం భుజాల వరకైతే వచ్చింది, కానీ బుద్ధి అనేదిందే అది మోకాల్లోనే ఉండిపోయింది. అవునా సోదరా? ఇప్పుడు నీ కార్యం తీరిపోయింది, నేను బుద్ధిహీనుడిని అయిపోయాను. బహుశా ఇక నాతో నీకు అవసరం కూడా లేదు కదా. నేను చాలా కుండలు కొనాలని వచ్చాను. కుండలకి ఈ మూల్యం సరిపోతుంది కదా? ఈ మూల్యం చాలా ఎక్కువ.